హాయ్ అండి. నిన్న మా తమ్ముడు పుట్టినరోజు. మేము మా అక్క, రెండో అక్క, వదిన అందరం కలిసి వంట చేసామండి. పలావు, చికెను, పెరుగు చట్నీ చేసామండి. మా ఫ్యామిలీ మొత్తం మా ఇంట్లోనే ఎప్పుడు ఏ ఫంక్షన్ వచ్చినా చేసుకుంటామండి. చూడండి, వీడియోలోకి వెళ్దాం. ఇదిగోండి, ముందుగా నేను చికెన్ తీసుకున్నాను, కడిగి శుభ్రంగా పెట్టుకున్నా. అల్లం, చిల్లిపాయ, కొబ్బరి అన్నీ వేసి చికెన్కి నేను ముందుగానే నానబెట్టుకున్నా. ఒక అరగంట తాలింపు వేస్తున్నానండి. అల్లం, చిల్లిపాయ పేస్టు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అన్నీ కలిపి బాగా రోస్ట్గా వేగితే మసాలా పచ్చి వాసన పోయిద్ది. ఎండు కొబ్బరి వేసుకున్నానండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. చాలా బాగుంటుంది. పలావు, చికెను కర్రీ ఇట్లా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి, టమాటాలు వేసుకున్నాను. బాగా మసాలా వేగినాక పసుపు, కారం, ఉప్పు వేసుకున్నాను. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటానండి. నూనె తేలాలి బాగా. ఇదిగోండి చికెను నేను ముందుగానే పసుపు, కారం, ఉప్పు అన్నీ కలిపి పెట్టుకున్నానండి. నీసు వాసన రాకుండా ఉంటుందండి. ఇట్లా ట్రై చేయండి మీరు. చాలామంది చికెన్ వాసన వచ్చిద్ది ఎట్లా ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఇట్లా చేయండి. మూత పెట్టుకున్నా. ఇదిగోండి, మేము గంటలో వండేసాము. చికెన్ కర్రీ, రైసు, బాస్మతి రైస్ బియ్యం తీసుకున్నామండి 3 కేజీలు. మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా మా ఇంట్లోనే చేసుకుంటామండి. మా అమ్మోళ్ళు కానీ, మా వదిన వాళ్ళు కానీ, మా అన్నయ్య వాళ్ళు కానీ ఎవరైనా సరే ఏ పుట్టినరోజు వచ్చినా ప్రతి సంవత్సరం ఇట్లాగే చేసుకుంటామండి మేము. మీరేం చేసుకుంటారో ఒకసారి కామెంట్లో పెట్టండి. మా కుటుంబం చాలా పెద్ద కుటుంబం అండి. మా పిల్లలు, పెద్దమ్మ పిల్లలు, ఆంటీ పిల్లలు, చాలా పెద్ద ఫ్యామిలీ అండి. ఇదిగోండి, కూర రెడీ అయిపోతుంది. మేము ముందుగానే మసాలా వేపి పెట్టుకున్నామండి. బిర్యానీ పొడి, అన్నం తాలింపు వేస్తున్నాము. చూడండి, చెక్క, లవంగా పచ్చివాసన పోయేదాకా మసాలాలన్నీ వేపుకున్నానండి. పచ్చి కొబ్బరి వేస్తున్నా పలావులో, చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి కొబ్బరి రైస్కి. ఇదిగోండి, పుదీనాకు, టమాటాలు అన్నీ వేసుకున్నాను. కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను ముందుగానే. ఇదిగోండి, మసాలా బాగా వేగినాక ఎసురు పోసుకుంటున్నాను. బిర్యానీ పొడి నేను మిక్సీ వేసుకున్నానండి, ముందుగానే వేసి పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి, బాస్మతి రైస్ బియ్యం 1 గంట సేపు బాగా నానిస్తే చాలా మెత్తగా నానిపోయినాయండి. తొందరగా ఉడికిపోయిద్ది అన్నం. ఇట్లా చేసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో చిన్న ఫంక్షన్లు జరిగినప్పుడల్లా ఇట్లా ట్రై చేయండి. బయట తెచ్చుకుంటే 2 బకెట్లు బిర్యానీ 1800 అవుతుందండి. తిన్నట్టు ఉండదు. అందరికి కూడా కూర సరిపోదు, అన్నం సరిపోదండి. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. కష్టం అనుకోకుండా ఇంట్లోనే ట్రై చేసుకోండి. సింపుల్గా అయిపోయిద్ది. ఇదిగోండి, అన్నం కూడా ఉడికిపోతుంది, అయిపోవచ్చింది. కొద్దిగా ఫుడ్ కలర్ పోస్తున్నానండి, గ్రీను ఫుడ్ కలరు. రైస్ చాలా కలర్గా కనపడటానికి వేసానండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. నేను రెడ్ కూడా వేసుకున్నాను. అంతేనండి, సింపుల్గా ఉడికిపోయింది. 5 నిమిషాల్లో రైస్ రెడీ అయిపోతుంది. చూడండి, 20 మంది తినొచ్చండి ఇట్లా వండుకుంటే. కడుపు నిండా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. అన్నం ఉడికిపోయింది. మా బాబుకి వేస్తున్నాను ప్లేట్లోకి. చూడండి, చిన్నపిల్లలు ఇష్టంగా తింటారండి. 2-3 సార్లు తినవచ్చు పిల్లలు. ఇదిగోండి, కర్రీ చాలా బాగుంది. చారుగా బాగా వచ్చింది. నేను ఎండు మసాలా మిక్సీ పట్టుకొని వేసుకున్నానండి. ఇదిగోండి, కర్రీ, రైసు, పెరుగు చట్నీ, ఒక నిమ్మకాయ, ఒక ఉల్లిపాయ. బాయ్ అండి.